ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరకడం చాలా సులువు అనుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2022లో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో జరిగే 4వ తరగతి 5వ తరగతి బాలబాలికల ఎంపికకు తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల నుండి చాలా పెద్ద పోటీ ఉంటుందని, ఈ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్కు ఇంత డిమాండ్ ఎందుకు ఉందో హకీంపేట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ నుండి మా వీవీ న్యూస్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఓవర్ టు యు. ప్రభుత్వ పాఠశాలలు అనగానే తల్లిదండ్రులు ఎవరు కూడా సుముఖంగా ఉండరు. కాకపోతే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ అనేది హకీంపేట్లో, కరీంనగర్లో, తర్వాత ఆదిలాబాద్లో దీనికి పోటాపోటీలు చాలా భారీ ఎత్తున ఉంటాయనేసి చాలామంది అంటుంటారు. ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రతి సంవత్సరం కూడా 4వ తరగతిలో ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఈ ప్రవేశ పరీక్షలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంత కాంపిటీషన్ ఉండడానికి కారణం ఏంటి, ఇవన్నీ వివరాలు మనకు తెలియజేయడానికి తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డి హరికృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్, ముఖ్యంగా చెప్పండి, మామూలుగా ప్రైవేట్ పాఠశాలలకి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటే వెనక ముందు అవుతుంటారు. అలాంటిది ఈ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో కానివ్వండి, కరీంనగర్, ఆదిలాబాద్లో ఇంత కాంపిటీషన్ ఎందుకుంది, తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క స్పోర్ట్స్ స్కూల్ వివిధ విధానాలు ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్లనే ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్కూల్కు గుర్తింపు వచ్చింది. అదే పద్ధతి ప్రకారంగా స్కూళ్ళలో కూడా పర్ఫార్మెన్స్, మీరు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ అని చూసుకోండి, కరీంనగర్ చూసుకోండి, ఆదిలాబాద్ చూసుకోండి, అన్ని స్కూళ్ళలో కూడా రాష్ట్రం మొత్తం సంబంధించిన వచ్చే మెడల్స్ రూపంలో మ్యాక్సిమం ఈ 3 స్కూళ్ళ నుండే వస్తాయి. దానివల్ల స్పోర్ట్స్ అంటే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తప్ప వేరే అనేది లేదు. దీనికి అంతా ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రశేఖరరావు గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన ప్రతి నిమిషం స్కూళ్ళలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంది, అసలు స్కూల్కి కావాల్సిన బడ్జెట్ కూడా మేము లాస్ట్ ఇయర్ ప్రపోజల్స్ 9.5 కోట్లు అడిగాము. 9.5 కోట్లు అడిగినా కానీ అసలు మమ్మల్ని దేనికి ఎందుకు కూడా అడగలేదు. మీరు పెట్టిన ప్రపోజల్స్ కరెక్ట్గా ఉంటాయి, 100% పిల్లలకు కావాల్సిందే అని ఆ రోజే శాంక్షన్ చేశారు. అదొక చరిత్రలో స్కూల్ 1993లో స్కూల్ పెట్టారు. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బడ్జెట్ అనేది ఫస్ట్ టైం ఇది. అదంతా కూడా గౌరవ మంత్రివర్యులకే గౌరవం దక్కుతుంది. వేరే మంత్రులతో పోల్చుకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అనుకోవచ్చు దీంట్లో. తప్పకుండా మంత్రి గారి అసలు యాక్చువల్గా స్పోర్ట్స్కు సూటబుల్ మంత్రి అంటేనే శ్రీనివాస్ గౌడ్ గారు అనుకుంటాను నేను. ఎందుకంటే నాకు గతంలో చూశాను, వేరే రాష్ట్రాల్లో చూశాను, ఇంతవరకు కూడా ఒక స్పోర్ట్స్ మినిస్టరు ఆయన ఏ యాక్టివిటీ కానీ ఏదైనా చేయగలడు. ఆయన ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం ఆర్చరీ చేసినప్పుడు ఫస్ట్ షాట్లో ఓపెన్ ఆయన ఫస్ట్ టైం యాక్చువల్గా చేశాడు. దాని తర్వాత మొన్న వరంగల్ వెళ్ళాము, ఆ డిస్కస్లో దాంట్లో ఆ రకం చూశాను. మేము ఫిట్ ఇండియా ఫిట్ తెలంగాణ ప్రోగ్రాము దీంట్లో జరిగింది, ఎక్కడ ఎల్బీ స్టేడియంలో. దగ్గర 500 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు అక్కడ. ఆయన ఒక్కడే 110 డిప్స్ కొట్టాడు. ఈ యొక్క సంవత్సరం ప్రవేశ పరీక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాని షెడ్యూల్ ఏంటండి? ఇది యాక్చువల్గా 3 స్కూల్లో కలిపి ప్రాథమికంగా మండల స్థాయిలో జరుగుతుంది. మండల స్థాయిలో ఈ 20వ తేదీ ఫిబ్రవరి 20 నాడు మండల స్థాయి ఉంటుంది. జిల్లా స్థాయిలో 26వ తేదీ నాడు ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మార్చి 1 నుండి 14 వరకు 14 డేస్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి మేము రావాల్సి వస్తారు వాటికి దానికి టైం తీసుకున్నాం. 14 డేస్ టైం పడుతుంది దానికి. తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉంటారు. ఇక్కడ మీకు రికమెండేషన్స్ తాకిడి ఎలా ఉంటుంది? తర్వాత ఈ స్పోర్ట్స్ స్కూల్లో అంటే చాలామంది కూడా అంటుంటారు, స్పోర్ట్స్ స్కూల్లో రావాలంటే మనకి రికమెండేషన్ ఉంటేనే సాధ్యం అక్కడ సీట్ రావాలంటే అనేసి. దానికి మీరేమంటారు? ఇక యాక్చువల్లీ గతంలో సంగతి నాకు తెలియదు, కానీ నేను వచ్చినప్పుడు మటుకు కంపల్సరీ మంత్రి గారి క్లియర్ ఇనిషియేషన్స్ ఏంటంటే రికమెండేషన్ స్టూడెంట్స్ అనేది తీసుకోకండి, దానివల్ల స్కూలుకు చెడ్డ పేరు వస్తుంది, పిల్లలు కూడా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ పొద్దున సాయంత్రం గ్రౌండ్లో ఉండాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. కెపాసిటీ లేని వాళ్ళని, శారీరకంగా దృఢంగా లేని వాళ్ళని తీసుకొస్తే ఏంటంటే వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా స్ట్రెస్కి గురై చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. దానివల్ల మంత్రి గారు కూడా మాకు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మీరు రికమెండేషన్స్ కాదు, పిల్లల పర్ఫార్మెన్స్ తీసుకోండి, అంతేగాని రికమెండేషన్ వచ్చే వాళ్ళకి ఈ స్కూల్లో అవకాశం లేదు, ఉండదు కూడా. ఇక్కడ నుంచి మీ తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ నుంచి రాబోయే రోజుల్లో ఎట్లాంటి క్రీడాకారులు బయటకు వచ్చి మన భారతదేశం పరువు నిలబెడతారని మీరు అనుకుంటున్నారు? చాలా ఆశలు ఉన్నాయి మాకు స్పోర్ట్స్ స్కూల్ పైన. ఎందుకంటే పిల్లలు మేము చూస్తున్నాము నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాక్సిమం మెడల్స్ తీసుకొచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన వాటి లోపల 90% మెడల్స్ మన హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ నుంచే వస్తున్నవి. అదంతా గవర్నమెంట్ దానికి ప్రత్యక్ష సాక్షి. అందు గురించి మాకు లాస్ట్ ఇయర్ అంతగానో బడ్జెట్ వచ్చింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తుందని ఆశతో ఉన్నాం మేము.
తప్పకుండా వస్తుందండి. తర్వాత ప్రైవేట్ అకాడమీస్, స్పోర్ట్స్ అకాడమీస్ అనేది కూడా చాలా ఉన్నాయి. దానికి మీరు కాంపిటీషన్ ఎలా తట్టుకుంటున్నారు? ఎందుకంటే పేరెంట్స్ కూడా ఈ మధ్య స్పోర్ట్స్లో చాలా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రైవేట్ అకాడమీస్ పంపిస్తున్నారు. ప్రైవేట్ అకాడమీ పిల్లల్ని వాళ్ళని పోటీలో తట్టుకునేంత శక్తి తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ పిల్లలకు ఉందనేసి మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఉందండి. ఎందుకంటే మేము మా సెలెక్షన్ అనేదే డిఫరెంట్. ఇప్పుడు మీరు ప్రైవేట్ అకాడమీస్ అనేది డిఫరెంట్, మాది ఏంటంటే మేము గ్రౌండ్ లెవెల్లో రాష్ట్రం మొత్తంలో సెలెక్షన్ చేసి బెస్ట్ స్టూడెంట్స్ మేము తీసుకొస్తున్నాం ఇక్కడికి. కాబట్టి తప్పకుండా అక్కడికంటే ఇక్కడికి 100 రెట్లు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటారు 100%. దానికి తగ్గట్టు మేము ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్ నుంచి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి తప్పకుండా వాళ్ళు ది బెస్ట్ ఉంటారు. తర్వాత ఇంత స్పోర్ట్స్లో ఉన్నప్పుడు వాళ్ళ విద్య ఎలా ఉండబోతుంది, వాళ్ళ చదువు అనేది ఎలా ఉండబోతుంది? మామూలుగా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చదువులో వీక్ అంటారు, ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్స్ చదువులు ఎలా ఉన్నాయి? ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో, మా స్కూల్లో మేము గతంలో నుంచి చూస్తున్నాం కదా, లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ ఎప్పుడు కూడా 100% పాస్ రిజల్ట్ ఉంటుంది. ప్లస్ లాస్ట్ 2017-18లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు మా స్కూల్ నుండి. ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చారు. 2 years బ్యాక్ 2019లో ఆర్చరీ అమ్మాయి కావ్య అని, ఆమెకు 944 మార్క్స్ వచ్చాయి. ఆమెకు ఆల్రెడీ నేషనల్ లెవెల్లో 8 గోల్డ్ మెడల్స్ ఉన్నవి. అంత ఉన్నా కూడా ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా మార్క్స్ తక్కువ లేదు. ఇంత స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఈ ఎడ్యుకేషన్కి టైం ఎలా కేటాయిస్తున్నారు, తర్వాత స్పోర్ట్స్కి ఎలా కేటాయిస్తున్నారు? పిల్లల్ని మీరు ఈ విధంగా ఎలా ట్యూన్ చేస్తున్నారు? యాక్చువల్లీ దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే మాకు 200 ఎకరాల స్పేస్ ఇచ్చి మాకు గ్రౌండ్కి పోవాలన్నా ఒక 2 minutes, హాస్టల్కి వెళ్ళాలన్నా 1 నిమిషం. మాకు ఎక్కడ కూడా ఫిజికల్గా పిల్లలు ఎప్పుడు స్ట్రెస్ కారు. వెళ్తే గ్రౌండ్కు, లేకపోతే హాస్టల్కి, లేకపోతే రూముకు, క్లాసుకు, ఇవన్నీ కూడా మాకు ఒక 1/2 kilometer రేంజ్ లోపల ఉండేది. హాఫ్ కూడా 1/4 kilometer దూరంలో, అంటే 300 మీటర్ల దూరంలో ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఎక్కడ కూడా కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళి ప్రాక్టీస్ చేయడము, 2 కిలోమీటర్లు వెళ్ళి క్లాసులు అటెండ్ చేయడం ఉండదు మా దగ్గర. అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కూడా హైయే ఉంటావు. దాంతోపాటు ఏంటంటే మాకు టీచర్స్లో ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు. ప్రిన్సిపల్ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్రకాష్ గారు. వీళ్ళకి ఎట్లుంటుందంటే మేము అకాడమిక్స్ స్టార్టింగ్లో పిల్లలైన మొత్తం స్పోర్ట్స్ పైన డిపెండ్ ఉంటుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ నవంబర్, డిసెంబర్ కంపల్సరీ పిల్లలకి ఈవినింగ్ స్పెషల్ క్లాసులు ఉంటాయి. ఇంకా ఏంటంటే పిల్లలు మీకు తెలుసు ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మెంటల్గా కూడా వాళ్ళు దాంట్లో వెనక్కిపోరు. వాళ్ళు ఏదైనా కూడా ఇత్తినే చెప్పగానే గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అది. కోచ్లో ప్రాక్టీస్లో కూడా ఏదైనా పెద్ద పెద్దవే అచీవ్మెంట్ చేస్తారు. చదవడం పెద్ద విషయం కాదు వాళ్ళకి. కాకపోతే టైం దొరకక ఫస్ట్ చదవరు. కానీ నవంబర్, డిసెంబర్ నుండి వాళ్ళు 2-3 నెలల లోపలనే ఎంత గ్రాస్ప్ చేస్తారంటే అసలు నేను చెప్తున్నా కదా, అసలు ఇంత పొద్దున సాయంత్రం ఆడినవాడు ఆల్ ఇండియా స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది మీరు ఆలోచించండి ఎంత ఇదనేది, ఎంత కష్టపడతారు, ఎంత షార్ప్ ఉంటారు అనేది. మనకి ఇక్కడ గ్రౌండ్లో కానివ్వండి, తర్వాత స్టడీస్లో వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఏ రకంగా మీరు అందిస్తున్నారు? పిల్లలకి పౌష్టికాహారం అనేది ముఖ్యం. స్పోర్ట్స్ పిల్లలకు 100కు 100% పౌష్టికాహారం ఉండాల్సిందే, మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండాల్సిందే. దానికి ప్రభుత్వ పరంగా మాకు మంచి సహకారాలు అందుతున్నాయి. అదే రకంగా పిల్లలకు ప్రతిరోజు మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళేప్పటి నుండి నైట్ రూమ్ పడుకునేంత వరకు కూడా వాళ్ళకి మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళే ముందు నిమ్మకాయ రసం ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్కి వెళ్ళి రాగానే టిఫిన్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత లంచ్, తర్వాత ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళే ముందు కూడా వాళ్ళకు స్నాక్స్ ఇస్తాము. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక ఫ్రూట్ ఇస్తాము. మళ్ళీ నైట్ డిన్నర్ ఉంటుంది. కాబట్టి ఫుడ్లో ఎక్కడ కూడా మాకు వాళ్ళకు 1% కూడా ఇది లేదు. ప్రతిరోజు వాళ్ళకు ప్రోటీన్ ఫుడ్డే. నైట్ టైం మీరు మండే నాడు తీసుకుంటే చికెన్ ఉంటుంది, ట్యూస్డే తీసుకుంటే మటన్ ఉంటుంది, వెడ్నెస్డే తీసుకుంటే మళ్ళీ ఫిష్ ఉంటుంది, మళ్ళీ థర్స్డే తీసుకుంటే మళ్ళీ చికెన్ ఉంటుంది, మళ్ళీ ఫ్రైడే తీసుకుంటే ఫిష్ ఉంటుంది, సాటర్డే తీసుకుంటే మళ్ళీ మటన్ ఉంటుంది, సండే తీసుకుంటే మళ్ళీ ఎగ్ ఉంటుంది. అట్లా ప్రతిరోజు కూడా నాన్ వెజ్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకు మార్నింగు బ్రేక్ఫాస్ట్తో పాటు వాళ్ళకి 2 eggs 2 బనానా కంపల్సరీ ఇస్తారు. తర్వాత ముఖ్యంగా మినిస్టర్ గారు ఒక స్పీచ్లో విన్నట్టయితే మీకంటే డైట్ మినిస్టర్ గారు చాలా ఫాస్ట్గా చెప్పారు. అంటే మినిస్టర్ గారు ఫాస్ట్ ఉన్నారా, మీరు ఫాస్ట్ ఉన్నారంటారా? అయితే మంత్రి గారి గురించి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మంత్రి గారికి ఇన్ని యాక్టివిటీస్ ఉన్నా కూడా స్పోర్ట్స్ స్కూల్ అనే కానీ స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించిన పిల్లలు కానీ ఏంది కానీ ఎవరిని కానీ పేరు పెట్టి పిలిచి చెప్పేంత ఇది ఉంది. స్కూల్లో ఏం జరుగుతున్నాయి, స్కూల్లో అసలు ఏ రకం ఫుడ్ పెడుతున్నారు, స్కూల్లో ఏం యాక్టివిటీ జరుగుతున్నాయి అన్నీ ఆయన చెప్పేంత కెపాసిటీ ఉంది ఆయనకి.
ఎవరి అంత ఇది ఉండదు. స్కూల్లో ఒక నర్సరీ ఉంది, స్కూల్లో ఒక ట్రాక్ వేస్తున్నారు, స్కూల్లో ఈ రకంగా ఫుడ్ పెడుతున్నారు అనేది నాకు తెలిసి చాలా తక్కువ మందికి గుర్తుంటుంది. అది అందులో మనం మంత్రి గారు అంటే ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ మంత్రి గారు ఓన్లీ తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ పైన ఎందుకు చూస్తున్నారు అనేసి మీ యొక్క ఉద్దేశం? నా ఉద్దేశంలో స్కూల్లో 400 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళే రేపు పొద్దున దేశానికి భారత పౌరులు అన్నట్టుగా వీళ్ళ వల్లనే మెడల్స్ కానీ వీళ్ళ వల్లనే అన్న వస్తే మంత్రి గారికి తెలుసు. అందుకని తప్పకుండా వీళ్ళకి మంచి అవకాశాలు ఇస్తే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు ఆయన ఉద్దేశంతో మాకు అవకాశం ఇస్తున్నారు అనుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా చివరిగా చెప్పండి, ఇప్పుడు రాబోయే సెలక్షన్స్కి వచ్చే పేరెంట్స్కి కానివ్వండి, పిల్లలకు కానీ మీ తరఫు నుంచి తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ తరఫు నుంచి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ మా స్పోర్ట్స్ స్కూల్ తరఫున ఒకటే వినతి ఏంటంటే ఈ సెలక్షన్స్ అన్నీ కూడా మండల స్థాయిలో 25 ఫిబ్రవరి నాడు జరుగుతున్నవి. అలాగే జిల్లా స్థాయిలో 26వ తేదీ నాడు, అలాగే రాష్ట్ర స్థాయిలో సెలక్షన్స్ మార్చి 1వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నవి. అయితే ముఖ్యంగా నేను పేరెంట్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మీ పిల్లల్ని ఎవరైతే స్వతహాగా ఇష్టపడి స్పోర్ట్స్ అయిన విల్లింగ్ ఇష్టంగా ఉంటారో అట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. తప్పకుండా మీరు మీ కన్సర్న్ ఎంఈఓలను కానీ కన్సర్న్ జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ ఆఫీసర్ కానీ కలిస్తే మీకు సలహాలు సూచనలు ఇస్తారు. వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలనేది తప్పకుండా మీ పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మేము చూసుకుంటాం మా దగ్గర స్కూల్లోకి వస్తే. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో అట్లాంటి వాళ్ళనే తీసుకురండి స్కూల్కి సెలక్షన్స్కి. రికమెండేషన్స్ అవి రావడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కెపాసిటీ లేనప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళి పక్కన పిల్లలు, ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ మా దగ్గర ఎట్లుంటుందంటే 5 o'clock లేస్తే గ్రౌండ్లో ఉంటారు పిల్లలు. ఇంట్రెస్ట్ ఉన్నవాడికి బాగానే ఉంటుంది, ఇంట్రెస్ట్ లేనివాడు 5 గంటలకు లేచి పరిగెత్తాలంటే అందరికీ తెలిసిన విషయం, అయ్యే పని కాదు అది. కాబట్టి మీరు పేరెంట్స్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్వతహాగా పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే గ్రౌండ్కి తీసుకురండి, సెలక్షన్ తీసుకురండి. అంతేగాని రికమెండేషన్స్ అవి చేయడం వల్ల పిల్లల భవిష్యత్తుని పాడు చేసిన వాళ్ళు అవుతారు. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్గా మీరు చెప్పండి, ఇక్కడ పిల్లలకి మీరు ఏ విధంగా ఈ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది? డైలీ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ? డైలీ మార్నింగ్ 9:40కి అకాడమిక్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అయితే 9:40 to 3:30 వరకు మామూలుగా అన్ని స్కూల్స్ లాగానే మనము క్లాసెస్ ఉంటాయి. 7 periods ఉంటాయి వాళ్ళకు. డైలీ వాళ్ళు గ్రౌండ్ మార్నింగ్ ఈవినింగ్ పోయేసిన తర్వాత 3:30 తర్వాత వాళ్ళు ఒక 1 hour రెస్ట్ తీసుకుంటారు, గ్రౌండ్కి వెళ్తారు. గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు సెల్ఫ్ స్టడీ ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్లో ఏ విధంగా అయితే వాళ్ళకు ఈ యాక్టివిటీస్ ఉంటాయో అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా నైట్ స్టడీ ఉంటుంది. కోవిడ్కి ఇంత గ్యాప్ వచ్చింది ఎడ్యుకేషన్లో, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్లో కూడా చాలా తక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు వచ్చిన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? స్కూల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ విధానం ఏ విధంగా ఉంది? మారిందంటారా ఇంకా మీరు మార్చడానికి చాలా కృషి చేయవలసి ఉందంటారా? అయితే ఇక్కడ స్పెషల్గా ఇది మ్యాక్సిమమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మా ఓఎస్డి గారు డాక్టర్ హరికృష్ణ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము హీ హాజ్ ఇన్ఫార్మ్డ్ అస్ టు ఇంప్లిమెంట్ ది స్పెషల్ లైక్ కోచింగ్ ఫర్ ది అకాడమిక్ స్టూడెంట్స్. ఈ కోచింగ్ లాగా స్పెషల్ కోచింగ్ లాగానే వీళ్ళకు ఎవరైతే ఈ వెనుకబడి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలను మేము ఏం చేసినామంటే యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ లాగా డివైడ్ చేసి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి తరగతులను కూడా ఏర్పాటు చేసి ఆ సిలబస్ కానివ్వండి, లేకపోతే ఎవరెవరైతే విననటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడము, టైం కొంచెం ఎక్కువ కేటాయించమని చెప్పి ఓఎస్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ స్పోర్ట్స్ ఆఫీసరు వీళ్ళందరి సహకారంతో అకాడమిక్స్ కొంచెం ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎగ్జామ్స్ ఏప్రిల్లోనే ఉన్నాయి కాబట్టి దాదాపు 2 సంవత్సరాల నుండి అకాడమిక్స్కి బాగా ఎఫెక్ట్ అయింది. ఈ అకాడమిక్స్కి సంబంధించి మేము ఏ నిమిషం కూడా మేము ఎక్కడ వేస్ట్ చేయకుండా పిల్లలను మ్యాక్సిమం వాళ్ళు ఎగ్జామ్స్లో మంచిగా ఉత్తీర్ణులు అవ్వడానికి ప్రయత్నాలు టీచింగ్ స్టాఫ్ చేస్తున్నాము. అకాడమిక్స్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు మంచిగా పికప్ అవుతారు, చాలా బాగా చదువుతారు పిల్లలు. స్పోర్ట్స్ స్కూల్ అనే కానీ అకాడమిక్స్లో మాత్రం దే ఆర్ వెరీ గుడ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కానీ వీళ్ళు పికప్ కావడము చాలా త్వరగా పికప్ అవుతున్నారు.
మామూలుగా స్పోర్ట్స్ స్కూల్లో పిల్లలు అనేది చాలామంది స్పోర్ట్స్లోనే ఇంట్రెస్ట్ చూపించి చదువులో చాలా వెనుకబడి ఉంటారు అనేసి చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు. ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో ముఖ్యంగా వాళ్ళు స్పోర్ట్స్లోనే ఉన్నప్పుడు ఇక్కడ మీ చదువులు అనేది ఎలా వాళ్ళు వంట పట్టించుకుంటున్నారు? మా స్కూల్లో పిల్లలు ఈ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు సార్. ఫిజికల్గా వాళ్ళకి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫిజికలీ ఫిట్ అండ్ మెంటల్గా కూడా వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్గా ఫిట్ ఉంటారో మైండ్ కూడా చాలా ఇది ఉంటుంది. ఒక్కసారి చెప్పినా కూడా మంచి గ్రాస్ప్ చేసుకునే పవర్ ఉంటుంది వాళ్ళకు. లేడీ టీచర్గా చెప్పండి, రాబోయే రోజులలో ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్కి పిల్లల్ని పంపించాలంటే పేరెంట్స్కి మీరు ఏం సలహా ఇవ్వబోతున్నారు? ఇక్కడ మాత్రము మాకు మ్యాట్రన్ ఉంది, నర్స్ ఉంది, మాకు సపరేట్గా మాకు హాస్టల్ కానీ మెస్ కానీ గర్ల్స్కు సపరేట్గా ఉందండి. అట్లాంటిది బాయ్స్ అండ్ గర్ల్స్ అన్న అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండయి. మేము ప్రతి ఒక్కరము నైట్ డ్యూటీస్ కానివ్వండి, మళ్ళీ వాళ్ళకు స్టడీ అవర్స్ కానివ్వండి, మేము స్పెషల్ కేర్ తీసుకొని చేసుకుంటామండి అన్నీ. మాకు 2 years బ్యాక్ కొత్త OSD సార్ వచ్చాడండి, డాక్టర్ హరికృష్ణ గారు. ఆయన ఆధ్వర్యంలో మాకు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ కానీ పిల్లలకు మంచి ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా సార్ వాళ్ళ ప్రోత్సాహంతో చాలా మంచిగా జరుగుతుందండి. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ స్పోర్ట్స్ ఆఫీసర్గా మీరు చెప్పండి, రాబోయే ఈ ఫిబ్రవరి 2022లో సెలక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి, తర్వాత పిల్లలకి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? Sports school selection we are doing in the 3-tier system, that is the mandal level, district level and the state level. In the district level we are taking 10 boys and 10 girls for the 4th class and 10 boys and 10 girls for the 5th class selection. Whereas in the state selection we are taking 20 boys and 20 girls for the 4th class and 20 boys and 20 girls for the 5th class. తర్వాత ఇక్కడ పిల్లలు రావాలంటే ఏం సెలక్షన్స్ ఉండబోతున్నాయి, ఆ సైకిల్ ఏంటండి యాక్చువల్లీ? Yes, we start with the anthropometric test, that is the height and weight. Then afterward we motor quality test to test the speed, agility, endurance, explosive power of upper body and explosive power of lower body extremity. Like 30 meter is for the speed. Then coming to the standing broad jump, lower extremity explosive jump, and shuttle run for the agility, 6 into 10 shuttle run. Then 800 meters for the endurance, then flexibility test. రికమెండేషన్స్ వచ్చిన పిల్లలకి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? రికమెండేషన్స్ వచ్చిన పిల్లలు ఇక్కడ సెట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? See, coming days now, because our OSD and Dr. Harikrishna sir and our sports minister, he is very strict, I am telling you, because they will not encourage such of type recommend. That I am giving assure. My only advice to them is let them do the test sincerely with their dedication, and if they do well, if they select for the sports school, definitely with this their own effort they will achieve the good result. మామూలుగా ఒక హాస్టల్లో ఫుడ్ పిల్లలకి ఇంత ఫుడ్ సర్వ్ చేయాలంటే మీరు ఒక కాంట్రాక్టర్గా మీరు చెప్పండి, ఇక్కడ పిల్లలకి ఏ విధంగా మీరు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు? సార్ ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అంటే జూనియర్స్ అండ్ సీనియర్స్ 2 sides 2 menus ఉన్నాయి సార్. యాజ్ పర్ క్యాలరీస్ గవర్నమెంట్కి దాని మీద ఇస్తుంది, ఎంత క్యాలరీస్ ఇవ్వాలా ఫుడ్ పిల్లలకి. ఈ క్లాస్ని అంటే ఫస్ట్ 4th to 8th class వరకు వీళ్ళకి ఏం క్యాలరీస్ ఫుడ్ ఇవ్వాలా, అక్కడి నుంచి 9th to ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ ఇవ్వాలి అనేది డైట్ ప్రకారంగా మెనూస్ ఉంటాయి. ఆ మెనూ ప్రకారం ఖచ్చితంగా 100% ఫాలో అవుతాం. దానికి ఒకవేళ మేము ఫాలో కాలేదు, ఒక పిల్లగాడు పోయి మా OSD సార్ చెప్పిన పై ఆఫీసర్ మాకు ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది మా మీద. కాబట్టి పిల్లలకు వచ్చే ఫుడ్లో కానీ వాళ్ళు పెట్టే ఐటమ్స్లో కానీ ఎక్కడ మేము రాజీపడం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ మానిటర్, ఇక్కడ ప్రిన్సిపాల్ ఉంటాడు డే టైంలో, ఆయన వచ్చి చూస్తాడు. తర్వాత మా OSD గారు సాయంత్రం 8 గంటల దాకా ఉండి డిన్నర్ అయిన తర్వాత వెళ్తాడు. పిల్లలకి ఏమాత్రం పెడుతున్నాడు, నాన్ వెజ్ కరెక్ట్గా పెడుతున్నాడో లేదా ఆయన ప్రతిరోజు వాచ్ చేస్తాడు. ఇది మీడియం ఎవ్రీడే జరిగేదే ఇది మనకి. సో ఇక్కడ జరిగేది ప్రతి పిల్లలు 400 మంది పిల్లలు ఇటువంటి డైట్లో కూడా ఇంత కూడా ఫ్రాడ్ జరగదు ఇక్కడ. తర్వాత ముఖ్యంగా చెప్పండి, ఇక్కడ మనకి రేట్ అనేది ప్రభుత్వంలో మీరు కాంట్రాక్ట్కి ఈ టెండర్ దక్కాలంటే మీరు చాలా పోటీపడి టెండర్ తీసుకొని ఉంటారు, మీకు ఈ రేట్లు అనేది వర్కౌట్ అవుతుందా? అంటే వర్కౌట్ అవుతుందా అంటే యాక్చువల్గా ఇప్పుడున్న ఈ కరోనా దృష్ట్యా మనకు మొత్తం మార్కెట్ అంతా పెరిగింది. దాంతో పెట్రోల్ పెరగటం, గ్యాస్ పెరగటం, ఆయిల్ పెరగటం, ఇవన్నీ చూస్తే మనకు వర్కౌట్ కాదు. కానీ మేమేంటంటే మాకు ఇంకా వేరే అదర్వైజ్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి సేవాభావంతో మనం కూడా కొంత ఏదో ఒక రకం
చేసిన దాంట్లో సంతృప్తిగా చూసుకుంటారు, అంతవరకు గ్యారెంటీ. డైలీ ప్రతిరోజు నాన్ వెజ్ పెడతారు. మండే రోజు మార్నింగ్ ఏమో బ్రెడ్ పెడతారు, బటరు, ఇంకా జామ్, ఇంకా మిల్క్, కాంప్లెక్స్ ఇవన్నీ పెడతారు. మార్నింగే ఇది. ఇంకా 2 eggs కూడా పెడతారు, బనానా. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో చపాతీ, పాపడ్, ఇంకా రైసు, పెరుగు, సాంబార్. ఇంకా నైట్ కూడా మండే నైట్ మటన్, ట్యూస్డే నైట్ ఏమో చికెన్, వెనస్డే మళ్ళా ఫిష్ పెడతారు, థర్స్డే చికెన్ పెడతారు, ఫ్రైడే ఫిష్ పెడతారు, సాటర్డే మళ్ళీ నైట్ కూడా ఎగ్గులు పెడతారు, సండే కూడా చికెన్ పెడతారు. ప్రతిరోజు మాకు నాన్ వెజ్జే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ బాగుండదు అనేది చాలామంది అంటుంటారు. ఇక్కడ మీకు ఫుడ్ అనేది నచ్చిందా మరి? లేదు, ఇక్కడ ఫుడ్ అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. వీళ్ళు మీ డైట్ ఏంటి? డైలీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళే ముందు లెమన్ వాటర్ అవి పెడతారు. వెళ్ళేసి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ డైలీ ఒక్కొక్క డైట్ ఉంటుంది. మార్నింగ్ చపాతీ, ఇడ్లీ, ఊతప్ప, బ్రెడ్ జామ్, పూరి, ఉప్మా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ వెజిటేబుల్స్ ఉంటాయి. డైలీ నాన్ వెజ్ పెడుతుంటారు కదా ఇక్కడ. డైలీ నాన్ వెజ్ తినడం మీకు ఇష్టం అనిపిస్తుందా? డైలీ ఇష్టమే, తినడం ఇష్టమే. ఫుడ్లలో ఏది బాగా నచ్చిన ఫుడ్ ఏదంటే మీరు ఏం చెప్తారు? బ్రెడ్ జామ్, ఆఫ్టర్నూన్ చికెన్. హాస్టల్స్లో ఫుడ్ బాగాలేదంటూ ఉంటారు కదా, ఇక్కడ ఈ హాస్టల్ ఫేక్ బాగుంటుంది ఫుడ్. 2022 ఫిబ్రవరిలో జరిగే ఈ సెలక్షన్స్కి పిల్లలందరూ కూడా వాళ్ళు చక్కగా ఆడినట్టయితే ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో సెలక్షన్స్ చాలా ఈజీగా సెలెక్ట్ అవుతారంటున్నారు. ముఖ్యంగా పేరెంట్స్, ఇక్కడ సెలక్షన్స్కి వచ్చే పేరెంట్స్ మాత్రం పిల్లల్ని మంచిగా చదువుకునే వాళ్ళని, తర్వాత స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చినట్టయితేనే ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్ బాగుంటుంది. తర్వాత రికమెండేషన్స్కి ఎవరు కూడా వెళ్ళొద్దు. రికమెండేషన్స్కి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ రికమెండేషన్స్ని ఎంకరేజ్ చేయమనేసి మీరు మాట్లాడుతున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ స్టేట్ స్కూల్ నుండి 400 మెడల్స్ సాధించే దిశగా ఈ స్పోర్ట్స్ స్కూల్ ఉందనేసి ఇక్కడ మనం ఓఎస్జీ గారు మాటలు వింటున్నాం. కెమెరా పర్సన్ విజయ్తో సంతోష్, వి5 న్యూస్.